సభకు నమస్కారం అండి. పిజి శాస్త్రి గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే ఎలా ఉంటుందంటే, సూర్యుని ముందు చిన్న క్యాండిల్ పెట్టుకొని నేను గొప్ప అని చెప్పుకున్నట్టు ఉంటుంది. సారు మొత్తం టెక్నికల్గా చాలా డిస్క్రిప్షన్ ఇచ్చారు. కానీ మన పర్పస్ ఏముంది అంటే, మీలాంటి మీడియా ద్వారా మీడియా వాళ్ళకి అంత అర్థమవుతుంది. కానీ మీ పర్పస్ ఏముంది అంటే, మామూలు రిమోట్ విలేజెస్ ఉండే ప్రజలకు అర్థం కావడానికని ప్రజల లాంగ్వేజ్లోనే మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు బ్యారేజెస్ కింద డ్యామ్కు డిఫరెన్స్ ఏం పెట్టారంటే, కట్ ఆఫ్ ఉంటుంది. ఒకటి 2 TMC కంటే తక్కువ ఉంటే బ్యారేజ్ అని, 2 TMC కంటే ఎక్కువ ఉంటే డ్యామ్లని హయ్యర్ స్టోరేజ్ అని పెట్టారు. ఇది ఎలా ఉంది అంటే, బ్యారేజెస్ అనే పెట్టారు తప్ప మేడిగడ్డలో కొంచెం అతి ఆశకు పోయి దాని కెపాసిటీని 16 TMCలు పెట్టారు. అది ఆశ మంచిదే. అది ఎలా ఉంది అంటే, నాకు ఉపమానాలు ఇవ్వడం కొంచెం అలవాటు బాగా. నా మనమడున్నాడు 6-7 ఏళ్ళే, వాడు సైకిల్ మాత్రమే ఖాయించి నడిపిస్తాడు. మీ పల్లెటూళ్ళలో తెలుసు కావచ్చు. కానీ నా ఆశ ఏముంది, నా మనమడు సైకిల్ రేస్ సీటు మీద పోయి కూడా ప్రైజ్ తీసుకొని రావాలి అని పెట్టాను. వాడు సీటు కూడా నడిపిస్తాడు, కానీ నేను సీటు పట్టుకుంటే నడుస్తాడు వాడు. నేను పంపించాను. పంపించిన తర్వాత సైకిల్ నడుస్తాడు, వాడు పట్టుకోలేము కాబట్టి కొంత దూరం పోయి పడిపోయాడు. అంటే కంచి లాంటిది బ్యారేజ్, సీటు మీద నడిపేది డ్యామ్. అటువంటి కెపాసిటీ పెంచడం వల్ల 16 TMCకి మొత్తం డ్యాములు ఫార్ చూపించారు. ఇండియాలో, పాకిస్తాన్లో 15-20. దాంట్లో ఈ 3 డ్యాములకే హైడ్రాలిక్ హెడ్ 11 మీటర్లు ఉంది. తక్కిన వాటికి 2 మీటర్లు 3 మీటర్లు అదే ఉంది. ఇంకోటి ఏం జరిగింది అంటే, కాంక్రీట్ బ్లాక్స్ కూడా కింద పెట్టినాయి, కొట్టుకుపోయినాయి. క్రీప్ లెంత్ అని క్యాలిక్యులేషన్ చేస్తారు. మీది నుంచి వచ్చిన నీళ్ళతో డ్యామేజ్ అయింది, కింది నుంచి వచ్చిన డ్యామేజ్ అయిపోయింది. శాండీ ఫౌండేషన్ మీద కట్టడం చాలా క్రిటికల్. మంచి ఇంజనీర్ ఉండాల్సి వస్తుంది. ఇంకోటి, ఇంజనీర్లకు సిగ్గుచేటు ఏంటంటే, నేను ఇంజనీర్ అయి ఉండి నేను ఇంజనీర్లు ద్వేషించకూడదు, కానీ తప్పు చేసిన ఇంజనీర్లు నేను వదిలిపెట్టాను. ఒక పెద్ద పెద్ద ఇంజనీర్లు ఏం చెప్పారంటే, మొత్తం డిజైన్ పెద్దలకు చూయించాం, మినిస్టర్కు చూయించాం, సీఎం గారికి చూయించాం, వాళ్ళు చెప్పిన తర్వాతనే కట్టాం, వాళ్ళు చెప్పినట్టే మొత్తం కట్టాము. అది కొట్టుకోపోతే మమ్మల్ని ఎందుకు అడుగుతారండి అంటున్నారు. దానికి కూడా నా దగ్గర మంచి ఉపమానం దొరికింది. ఇంతకుముందు సార్ దగ్గర చెప్తుంది. ఒక న్యూరో సర్జన్ నిమ్స్ హాస్పిటల్లో న్యూరో సర్జరీ చేస్తాడు, హెడ్ సర్జరీ. ఆ పేషెంట్ ఏంటి అంటే, ఒక విఐపి, ఒక పార్టీకి చెందిన విఐపి. అది సీఎం పార్టీకి చెందిన వాడే. సీఎం కూడా వచ్చారు థియేటర్కి. సీఎం కాబట్టి థియేటర్లో అలో చేశారు. అలో చేస్తే కొన్ని సూచనలు ఇచ్చారు సీఎం గారు. కొంచెం మంచిగా చూడండి బాబు సర్జరీ, కొంచెం మంచిగా ఎమ్మెల్యే అండి మా వారు, మంచిగా చూడండి అంటే, ఆ న్యూరో సర్జన్ ఏమంటుందంటే, న్యూరో సర్జరీ మినిస్టర్ గారు చెప్పినట్టే చేశాను, అదొక్కటే కాదు మందులు కూడా సీఎం గారు చెప్పినే తోచా తప్పకుండా ఆయనకు రాసిచ్చాను. పేషెంట్ చచ్చిపోతే నన్ను ఎందుకు అడుగుతారండి ఒక న్యూరో సర్జన్ అంటుండు. ఇది ఎక్కడి ఉదాహరణ అండి? ఇది మంచిది కాదు పద్ధతి అంటున్నా. సారు స్పీచ్ ఏంటంటే, మా గురువు గారు ఆర్ఈసీలో, ఇప్పుడు NIT అంటారు, ఒక 1000 మంది ఉంటే మైక్ పని చేయకపోతే మైక్ బయటపడేస్తారు. 1000 మందికి చెప్పగలిగే శక్తి ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, 24 గంటలు చెప్తానన్నారు. కానీ మేము ఇక్కడ ఉన్న వాళ్ళం బ్యారేజ్ లాంటి వాళ్ళం, చిన్న లోడే భరిస్తాం, ఒక 5-6 గంటలు వింటాం. మీరు 36 గంటలు డ్యామ్ లోడేస్తే మేము కూడా కొట్టుకుపోతామని చెప్తున్నా. కాబట్టి చెప్పగానే ఆపేశారు మీటింగ్. ట్రాఫిక్ అంటాం, స్పీడ్ ఎక్కువ ఉంటే మనకు వెహికల్స్, ట్రాఫిక్ చాలా స్పీడ్ వస్తుంటే స్పీడ్ బ్రేకర్స్ పెడతాం మనం. ఆ స్పీడ్ బ్రేకర్ కూడా మొదలు చిన్నది పెడతాం, తర్వాత ఇంకోటి పెట్టేస్తాం. అది తీర ట్రాఫిక్ వచ్చేంత వరకు వెలాసిటీ తగ్గేటట్టు చూస్తాం. అది ఆపేక్ష కొద్దీ హై స్పీడ్ వస్తుంది. స్పీడ్ బ్రేకర్ 6 ఇంచులు 9 ఇంచులు కాదు 2 మీటర్లు పెట్టండి అంటే అది డ్యామేజ్ అయితే.
సో దేనికి కూడా లిమిట్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది. అవన్నీ ఫాలో కాలేదు. మినిస్టర్ చెప్పినంత మాత్రాన ఇంజనీర్స్ వినకూడదు ఎప్పుడు కూడా. మన కర్తవ్యం ఏంటంటే కనీసం చెప్పాలి. ఇది ఉంటే రూల్స్ ప్రకారం కోడ్స్ ఆల్రెడీ ఉన్నాయి. మేము పుట్టక ముందు నుంచి కోడ్స్ ఉన్నాయి, మేము పుట్టిన తర్వాత కొత్త కోడ్స్ వచ్చాయి. అవన్నీ చెప్తున్నాయి ఏంటంటే ఇది ఇట్లనే ఉండాలి, అది లేకుంటే పడిపోద్దని సీఎం చెప్పడానికి భయం ఎందుకండి? భయం కాదు, అతి అనుకువ తీసేసి ఎక్కడన్నా విశాఖపట్నంలో వేస్తారేమో, సహారా ఎడారిలో వేస్తారేమో, నేను కాళేశ్వరంలో ఉండాలి. నేను కూడా కాళేశ్వరంలో చేసిన, కానీ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చేశాం. చిన్నప్పుడు జేఈగా చేసిన డ్రాప్స్ కూడా మొన్న పోతుంటే నా భార్యకు చూసిన, నువ్వు రాకముందు, నా పెళ్లి కాకముందు చేసిన డ్రాప్స్ అమ్మా, ఇవి ఇప్పటికీ ఉన్నాయి. అట్లుండాలి స్ట్రక్చర్స్. ఒక 100 ఏళ్ళు ఉండాలి. నువ్వు రిటైర్ కాగానే పడిపోయినా ఎక్స్టెన్షన్ ఆఫ్ జాబ్ ఇస్తుంటే సర్వీస్ ఏంది అంటే అది లౌకికం ఎక్కువైంది వాళ్ళకు. నేను చాదస్తం ఎక్కువైంది నాకు. మొత్తం అంటే హానెస్ట్గా చూసాను మొత్తం డిపార్ట్మెంట్లో. సో ఇవన్నీ 3 చెడిపోయినాయి. అంటే ఎట్లున్నది అంటే ఇప్పుడు మనకు దావతులో ఏ ఒక్క ఉపమానం మన్నించాలి, భరించండి నన్ను. దావత్కు మనుషులు వచ్చారు, తీరా బిర్యానీ తీసుకురాగా అంటే కమర్షియల్ హోటల్లో ఏం చేశారంటే పాచిపోయిన బిర్యానీ తీసుకొచ్చాడు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. దాంతో మనం దావత్ ఇవ్వాలి. ఇప్పుడు రైతులకు మనం నీళ్ళు ఇవ్వాలి. ఎక్కడిస్తామండి? పాచిపోయిన దానికి ఇస్తామా? ఉపవాసం పంపించడం మంచిది, 2 చెప్పు దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ అది తింటే రోగాలు వస్తాయి, డాక్టర్ దగ్గర పంపిస్తాం. దానికని సార్లు చెప్పారు. ఇప్పుడు తుమ్మిడిహట్టి నేను డిజైన్ చేసింది, టెండర్ వేసింది అప్పుడు తుమ్మిడిహట్టి నుంచే. కానీ అక్కడ మహారాష్ట్ర ఉంది, అపోజిషన్ గవర్నమెంట్ ఉంది, ఈ గవర్నమెంట్ లేదు, ఆ గవర్నమెంట్ ఉంది, లేకుంటే వైల్డ్ ఎనిమల్స్ ఉన్నాయి అని ఆ అభ్యంతరాలు పెట్టి ఇప్పటి వరకు అభ్యంతరాలు సాల్వ్ కాలే. అపోజిషన్ గవర్నమెంట్ వేరే పార్టీలే ఉందండి. ప్రతి గవర్నమెంట్, అపోజిషన్ పార్టీ కానీ గవర్నమెంట్ పార్టీ కానీ ప్రజల కోసమే ఉన్నారు. ప్రజలకు ఏది మేలైతే అది చేయాలి తప్ప వీళ్ళే ఆలోచిస్తుండ్రు. అది ఎప్పుడు పోయింది, ఇది ఎప్పుడు పోయింది, ఇది ఎప్పుడు పోయింది. దాంట్లోనే ఉండే వరకు వీళ్ళకు ఫ్రూట్స్ చేరతలేవు రైతులకు. దానికోసమని విఠల్ రాయల్ ఉన్నాడు నిలబడి బాబు, ఆయన మంచి ఎక్స్పర్ట్. నేను అక్కడనే తిరిగాను కాబట్టి, అక్కడ ఏరియా బాగున్నది కాబట్టి అవగాహన. మేము ఇద్దరం కలిసి ఇప్పుడు వచ్చిన దావత్ మనుషులకు ఏదో ఒకటి ఇచ్చి పంపిద్దామని చెప్పి ఆల్టర్నేటివ్ తుమ్మిడిహట్టి దగ్గరనే ఒక బ్యారేజ్ కట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెనాల్ యూజ్ చేసుకోవడానికి ఒక్కటే లిఫ్ట్తోని 10-11 మీటర్ల లిఫ్ట్తోని మొత్తం కాళేశ్వరం 100 ఏళ్ళ దాకా జరిగేటట్టు మేము సర్వే చేస్తున్నాం. 15 రోజులు కింద చేస్తున్నాం. ఎక్కడైతే హార్డ్ స్టార్ట్ ఉంటుంది 100 ఏళ్ళు ఉండాలంటే మళ్ళీ ఇసుక మీద చేయలేము. మేము హార్డ్ స్టార్ట్ దొరికింది, అది చేయడానికని మేము ఆ గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించాం. డిపిఆర్ కూడా వచ్చేసి సార్ను కూడా ఘోష్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పినాం. ఘోష్ గారి దగ్గర ఇంకో అసిస్టెంట్ ఉన్నారు, మురళీధర్ వాళ్ళు వీళ్ళని. వాళ్ళకి చెప్పాను నేను, ఇంతవరకు ఘోష్ కమిషన్ లో ఎంత డేటా వచ్చిందో ఈ సార్ వస్తే దానికంటే మొత్తం వచ్చిన దానికంటే పైకి వచ్చి ఉంటుంది డేటా. సార్ను కలపనివ్వండి అని చెప్పాను. కానీ ఈ లోపల టైం అయిపోయిందంటాను. కోదండరామ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకో 1 month ఎక్స్టెన్షన్ ఇస్తే, మీరు ప్రజెంటేషన్ ఇచ్చేస్తే వారికి కూడా ఫ్రూట్ఫుల్ ఉంటుంది. ఆయన ఇంజనీర్ కాదు, ఆయన జడ్జి లా. ఈ టెక్నికల్ మ్యాటర్ దొరికితే ఇంకా సఫిషియెంట్ గా చేయగలుగుతారని చూస్తున్నా. సమయాభావం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఈ ప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ లో ఇస్తే బెటర్ ఉంటుంది అని నేను ఆశిస్తున్నా. కోదండరామ్ గారిని, మధువాసి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అంటే ఈ ప్రజెంటేషన్ అక్కడ పెట్టిస్తే బెటర్ ఉంటుంది అంటున్నా. థ్యాంక్స్ ఫర్ బీరింగ్ మీ. అన్ని ఉపమానాలు భరించారు, మన్నించాలి. థ్యాంక్ యూ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్